రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున ఏపీ నూతన రాజధాని సమీపంలో కృష్ణానది ఒడ్డున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. మంగళవారం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో సమావేశమైన బోర్డు పలు నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 1000 కాళ్ల మండపం పునర్నిర్మాణం చేయనున్నారు. ఇందులో భాగంగా డిజైన్ల రూపకల్పనపై చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు కె రాఘవేంద్రరావు, పలువురు సభ్యులు, అధికారులతో కమిటీ నియమించారు. కాగా టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే యాత్రికుల పరిహార భత్యాన్ని 2500 రూపాయలకు పెంచారు. 9.8 కోట్లతో తిరుపతిలోని మొదటి, రెండో సత్రాల అభివృద్ధి చేయనున్నారు. 72 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి సేవా సదన్ల నిర్మాణ పనులకు బోర్డు అనుమతించింది. 7.45 కోట్ల ఖర్చుతో తిరుమలలో హౌస్ కీపింగ్, శానిటేషన్ పనుల నిర్వహణకు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్కు 2 ఏళ్ల కాల పరిమితితో అనుమతితో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు.